అభయ ఈ రోజు మా ఇంట్లో కార్తీక మాసం సందర్భంగా ముక్క లేదు, చికెన్ లేదు, ఏమీ లేదు. ఈ రోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ధనియాలు, ఎర్రగడ్డలు, టమాటాలు, కొంచెం నూనె వేసేసుకొని ఒక 5-6 జీడిపప్పులు వేసేసుకొని ఏం చేసుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని గసగసాలు వేసేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్ లో ఉప్పు కారం వేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఒక రొంత నూనె వేసుకొని ఏం చేసుకోవాలి. ఇంకో గిన్నె పెట్టేసుకొని బిర్యానీ మసాలా దినుసులు, ఒక రొంత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఏం చేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను కూడా వేసేసుకొని బాగా ఉడకనియ్యాలి. కొంత ఉడికిన తర్వాత కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, గరం మసాలా వేసుకొని బాగా ఏం చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏంచి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కావాల్సినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కూరకు తగినన్ని నీళ్లు పోసేసుకొని కలిపేసుకొని బాగా ఉడకనియ్యాలి. ఉడికిన తర్వాత మనకి నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు మనం కస్తూరి మేతి, మెయిన్ మనకి పన్నీర్లో కస్తూరి మేతి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపేసుకొని కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ.